హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా చాలా తొందరగా టేస్టీగా అయ్యే చికెన్ కర్రీ మన చికెన్ ప్రియుల కోసం. సో ముందుగా నేను ఆయిల్ తీసుకొని దాంట్లో అన్ని మసాలావి వేసేసాను. డ్రై మసాలాస్, మన లవంగ, పట్ట, ఇలాచీ ఇవన్నీ వేసేసాను. దాని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసి అవి మంచిగా వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటో ముందుగానే వేస్తాను. చాలామంది అయితే చికెన్ వేసిన తర్వాత టమాటో వేస్తారు, కానీ నేను ఇలా డిఫరెంట్గా చేస్తాను. ప్రతిసారి ఇలాగే చేస్తాను అండ్ చాలా టేస్టీగా అవుతుంది, ట్రస్ట్ మీ. సో ఇదేంటంటే బేసికల్గా మనకి ఒక మసాలా లాగా ప్రిపేర్ అయిపోతుంది ముందుగానే. సో నేను దీంట్లోనే మన గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అన్నీ వేసేస్తున్నాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి దీన్ని మంచిగా మగ్గిన తర్వాత కొంచెం సేపు అలా ఉంచి అది లైట్గా వాటర్ ఆయిల్ అలా బయటకు వచ్చేస్తుంది. అలా అయిపోయిన తర్వాత మనకి టమాటోస్ కూడా రెడ్వి తీసుకుంటే బెటర్. అవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగానే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేస్తున్నాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఒకటి మసాలా లాగా మనం ప్రిపేర్ అయిపోయింది ఆల్రెడీ అది గ్రేవీ కోసం. సో అది పెట్టేసి చికెన్ని చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోతుందో. దీంట్లో అసలు నేను ఇప్పటివరకు వాటర్ పోయలేదు, ఇది మొత్తం చికెన్లో నుంచి వచ్చిన వాటరే. కావాల్సిన వాళ్ళు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రైయే కావాలి అనుకున్న వాళ్ళు ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వారికి చికెన్ని కుక్ చేస్తూ ఉంటే అది ఫ్రై అయిపోతుంది. కానీ చాలా టేస్టీ ఉంటుందండి ఫ్రై మన గ్రేవీకైనా. కానీ ఎక్కువ మంది ఉన్నాము, గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళైతే వాటర్ వేసుకోండి. నేను ఇంకా దీంట్లో లాస్ట్లో కొబ్బరి పొడి వేసుకుంటున్నాను, అలాగే పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. దాంతో మన కర్రీకి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోతుందో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా హైలో చేయొద్దు, ఎందుకంటే లోపల కుక్ అవ్వదు. సో లాస్ట్లో నేను ఇలా పుదీనాతో మళ్ళీ గార్నిష్ చేసుకున్నాను. ఏమైనా లాస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు, సాల్ట్ కానీ మిర్చి కానీ ఏమైనా తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి. సో మన టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది.